హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 సంబంధించి రిజల్ట్ మీదైతే అత్యంత గందరగోళం నెలకొంది. పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు, జాతీయ మీడియాలో కూడా రిజల్ట్ వచ్చేసాయని చెప్పి ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఎన్టీఏ వెబ్సైట్ exam.results.nta.ac.inలో చూసినట్లయితే అక్కడ లింక్ కూడా ఉంది. అదేంటో చూసే ముందు నీట్ స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రిజల్ట్ కోసం మీరు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొందరికి 5 మార్కులు తగ్గుతాయి. ఎవరైతే 2 ఆప్షన్స్ కరెక్ట్ పెట్టారో, సో 2 ఆప్షన్స్ కరెక్ట్ పెట్టిన వాళ్ళకి అప్పుడైతే ఎన్టీఏ కరెక్ట్‌గా ఆన్సర్ అయితే కన్సిడర్ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఒక్క ఫోర్త్ ఆప్షన్ మాత్రం కరెక్ట్ అని చెప్పారు కాబట్టి ఆ సెకండ్ పెట్టిన వాళ్ళందరికీ మార్క్స్ తగ్గుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరి ర్యాంక్ అయితే మారుతుంది. మార్క్స్ తగ్గవు. ఎవరైతే ఇంతకుముందు రాంగ్ పెట్టినా మార్క్స్ ఇచ్చారో వాళ్ళకి మాత్రం మార్క్స్ తగ్గుతాయి. ర్యాంక్ మాత్రం ప్రతి స్టూడెంట్‌కి మారుతుంది. సో ఇప్పుడు మనకొచ్చే లింక్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ ఎన్టీఏ రిజల్ట్స్ అనేటువంటివి డైలీ సీరియల్‌లా చాలా సార్లు మారాయి. సో చాలా సార్లు ఒకసారి గ్రేస్ మార్కులు కలపకముందు, కలిపాక అండ్ సిటీ రిజల్ట్స్ ఇలా రకరకాల లింక్స్ అన్నీ కూడా అందులో ఉండడం వల్ల పాత లింక్‌నే ఇంకా ఇప్పుడొచ్చిన రివైజ్డ్ రిజల్ట్ అని చెప్పి అనుకుంటున్నారు. ఇది గ్రేస్ మార్కులు తీసేసాక కూడా ఇదే రివైజ్డ్ రిజల్ట్ ఇచ్చారు దానికి సంబంధించింది. నేను ఈ వీడియో చేసే టైం వరకు రాలేదు. అండ్ ఈ కన్‌ఫ్యూజన్ కూడా గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇంకా రిజల్ట్ రిలీజ్ కాలేదు అని చెప్పి. మీరు కంగారు పడకండి. రిజల్ట్ అయితే రిలీజ్ కాలేదు. అయితే మీ ఖచ్చితంగా ర్యాంక్ అయితే మారుతుంది. మార్కు కొందరికి మారకపోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే ఇంతకుముందు ఎక్స్‌ట్రా మార్క్స్ యాడ్ చేశారో వాళ్ళకే మారుతాయి. ఒక 4,20,000 మందికి. ర్యాంకు మాత్రం ప్రతి ఒక్కరికి మారుతుంది ర్యాంకు. అండ్ ఇదైతే ఒకటి గమనించండి మీరు. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.